పల్లెటూరులో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ యజమానికి విచిత్రమైన సరదాలుండేవి. తన పేరు నెయ్యి అని పెట్టుకున్నాడు. భార్యకి పరమాన్నం అని పెట్టాడు. కొడుక్కి పెరుగ్గారి అని పేరు పెట్టాడు. కూతురికి లడ్డు అని పేరు పెట్టాడు. కూతురు తర్వాత చాలా కాలానికి ఇద్దరు కవలు పుట్టారు. వాళ్ళకి సున్నుండ, పాకుండ అని పేర్లు పెట్టాడు. ఆఖరికి ఇంట్లో ఉండే పని వాళ్ళకి కూడా ద్రాక్ష, బత్తాయి అని పేర్లు పెట్టాడు. వాళ్ళందరికీ అసలు పేర్లు వేరే ఉన్నాయి. ఊరి వాళ్ళు అసలు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇంట్లో ఈ పిలుపుల పేర్లు అలవాటయ్యి అందరూ పిలుపు పేర్లతోనే పిలుచుకుంటారు. ఓసారి దూర ప్రాంతం నుంచి రైతు భార్య తరపు నుంచి వరదయ్య అని ఒక చుట్టం వచ్చాడు. రైతు భార్య చాలా ఆదరించి మజ్జిగ తేట తాగడానికి ఇచ్చింది. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. కొంచెంసేపు విశ్రాంతి తీసుకో మామయ్య. భోజనాల సమయానికి నేను లేపుతానుగా అంటూ వరదయ్యకి మిద్దె మీద గది చూపించింది. వరదయ్యకి కొంచెం నిద్ర పట్టింది. కలత నిద్రలో పెరుగ్గారే, లడ్డు, సున్నుండ, బత్తాయి లాంటి మాటలు వినిపించాయి. భోజన ప్రియుడైన వరదయ్య కొంచెం ఆహా! ఎంత మంచి వంటకాలు ఈ రోజు తినొచ్చు అనుకుంటూ మళ్ళీ కునుకు తీశాడు. కొంతసేపు అయిన తర్వాత లేచి కిందకి వచ్చేసరికి రైతు కొడుకు పొలం నుంచి వచ్చేశాడు. అమ్మా భోజనాలు వడ్డిస్తావా అన్నాడు. అన్నీ సిద్ధం. నెయ్యి లేకుండా ఎలా అంది. వరదయ్య చాలా సంతోషించాడు. ఇంతలో రైతు రానే వచ్చాడు. వరదయ్యని మర్యాదగా పలకరించాడు. రైతు భార్య అందరినీ భోజనాలకు పిలిచింది. భోజనాలకు కూర్చోబోతే రైతు కొడుకు కనిపించలేదు. భార్య వడ్డన చేయబోతే రైతు పెరిగ్గారు లేకుండానా అన్నాడు. వరదయ్య మహానందపడ్డాడు. ఇంతలో కొడుకు రానే వచ్చాడు. భార్య కూర, పప్పు, పచ్చడి లాంటి వంటకాలు వడ్డించింది. రైతు కొడుకు తినడం మొదలుపెట్టాడు. నిజానికి కూరలు, పచ్చళ్ళు, పులుసు, వడియాలు చాలా బాగున్నాయి. కమ్మటి వాసన వస్తున్నాయి. వరదయ్య మనసులో అమ్మో ఈ కూర, పప్పు ముందే తినేస్తే పెరుగ్గార్లు, సున్నుండ, లడ్డూకి కడుపులో జాగా ఉండదు. ఇవి తక్కువ తింటే మంచిది అని ఏవి వడ్డిస్తున్నా వద్దు వద్దు అనడం మొదలెట్టాడు. ఇంతలో రైతు భార్య ఇప్పుడే సున్నుండ, పాకుండలని తెస్తానండి. లడ్డు ఇక్కడే ఉంది అని ముందు గది వైపు వెళ్ళింది. కూతురు వచ్చి వడ్డం చేస్తూ పెరుగ్గిన్నె తేబోతే రైతు పరమాన్నం రానివే అన్నాడు. దాంతో వరదయ్యకు మళ్ళీ ఆశ లేచింది. రైతు భార్య పిల్లల్ని పని వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ వచ్చింది. ఆమె సున్నుండ, పాకుండలు తెస్తుందేమో అనుకున్న వరదయ్యకి ఆశభంగమే అయింది. అప్పటికి రైతు కొడుకు భోజనాలు అయిపోవచ్చాయి. రైతు భార్యతో ద్రాక్ష, బత్తాయి ఎక్కడా అన్నాడు. వరదయ్య పట్టుమని పట్టెడు కూడా తినలేదు. అయ్యో మామయ్య ఏం తినడం లేదే అంటూ ఉండగానే వరదయ్య లేచి చేయి కడుక్కొని వచ్చాడు. తర్వాత ఇక లాభం లేదని మొహమాటం వదిలేసి అమ్మాయి మరి పెరుగ్గారెలు, పరమాన్నం, లడ్డు, పాకుండ, సున్నుండ ఇన్ని చేసి ఏవీ వడ్డించలేదేమే కనీసం ద్రాక్ష, బత్తాయైనా ఇవ్వరాదు అన్నాడు. దాంతో కొడుకు కూతురు ముసిముసి నవ్వులు నవ్వడం మొదలెట్టారు. రైతు భార్యకి అప్పటికి బోధపడింది. అయ్యో మామయ్య అవి మా పేర్లు అంటూ అందరినీ ఇదిగో ఇతను నెయ్యి, వీడు పెరుగ్గారే, ఇది లడ్డు, వీళ్ళిద్దరూ పాకుండా సున్నుండ, పని వాళ్ళిద్దరూ ద్రాక్ష, బత్తాయి అని అందరినీ పరిచయం చేసింది. వరదయ్య వెరిమొహం వేస్తే ఎంత పని జరిగింది మామయ్య, అందుకేనా ఏమీ తినలేదు అంటూ గ్లాసుడు పాలు తాగడానికి ఇచ్చింది. మరుసటి రోజు వరదయ్య బయలుదేరుతానంటే రైతు భార్య ఎంత మాత్రం వీల్లేదని పట్టుపట్టి 2 రోజులు ఉంచేశారు. రైతు భార్య పూటకి 2, 3 చొప్పున పరమాన్నం, పెరుగ్గారె, లడ్డు, పాకుండా సున్నుండలే కాక పులిహోర, దద్దోజనం కూడా చేసి వడ్డించి ద్రాక్ష, బత్తాయి పళ్ళు తెప్పించి మరీ ఇచ్చింది. ఇంటికి పట్టుకెళ్ళమని కొన్ని నిల్వ ఉండే పిండి వంటలు పొట్లాలు కట్టి ఇచ్చింది. వరదయ్య కమ్మగా అన్నీ తిని సున్నుండ, పాకుండలకి కొత్త బట్టలు కొని బహుమానంగా ఇచ్చి రైతు భార్య మూటలు కట్టి ఇచ్చిన పిండి వంటలు పెట్టెలో దాచుకొని అందరినీ దీవించి మరీ బండెక్కాడు.